న్యూంబియో అనేటటువంటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొన్ని పారామీటర్స్ పెట్టి ఏ దేశం సేఫ్ కాదు, టూరిస్టులు వెళ్ళడానికి ఏది సేఫ్ కాదు అన్నటువంటిది ఒక లెక్క ఇచ్చింది. అందులో అన్నిటికంటే దరిద్రంగా ఉన్నటువంటిది వెనిజులా. అదే సందర్భంలో అద్భుతంగా ఉన్నటువంటి దేశాల్లో దుబాయ్ లాంటివి, ఖతార్ లాంటివి కూడా ఉన్నాయి. అంటే సేఫెస్ట్ ప్లేసెస్ టూరిస్టులకు అన్నటువంటిది. అది పక్కన పెడితే అమెరికా, బ్రిటన్లో కూడా నెగిటివ్ రూట్లోనే ఉన్నాయి. యూకే, యుఎస్ బోత్ స్కోర్డ్ పూర్లీ. ఇందులో ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి అండోరా అనేటటువంటి ప్రాంతం, ప్రపంచంలో అండోరా అనేటటువంటి ప్రాంతం, ఇది స్పెయిన్, ఫ్రాన్స్ మధ్యలో ఉంటుంది. ఇది అత్యంత అద్భుతమైనటువంటి ప్రాంతం. అక్కడ కంప్లీట్ సేఫ్ అని తేల్చారు. 100 పాయింట్లకి 84.7 పాయింట్లు సాధించింది. అది 100కి 84.7 మార్కులు సాధించింది. ఇది చాలా చిన్న కంట్రీ, కేవలం 468 కిలోమీటర్ల దేశం అన్నమాట. ఇది టూరిజం అద్భుతంగా ఉంటుంది. అక్కడ ట్యాక్స్ ఫ్రీ షాపింగ్ ఉంటుంది, అలాగే స్కై రిసార్ట్స్ ఉంటాయి, అలాగే ఆ కంట్రీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఎకానమీ కూడా ఉంది. కానీ వరల్డ్లో క్రైమ్ అత్యంత తక్కువ ఉన్నటువంటి దేశం అది. అదే సందర్భంలో వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా అక్కడే ఉన్నది, అండోరా. అది ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో అమెరికాకి, బ్రిటన్కి మాత్రం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటిది లెక్క తేలుస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్ చాలా పూర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన జరిగినటువంటి పరిణామాలు కొన్ని ప్రాంతాలు దారుణంగా తయారైనాయి అన్నటువంటి విషయం. ఎస్పెషల్లీ లండన్ లాంటి చోట్ల కూడా పిక్ ప్యాకెటర్లు ఎక్కువగా ఉంటున్నారు. సేఫ్టీ అన్నటువంటిది కరువు అవుతుంది. ఎప్పుడు ఎవరిని కాలుస్తారో తెలియదు. టూరిస్టులకి గ్యారంటీ లేనటువంటి ప్రాంతాలు అన్నటువంటి విషయాన్ని కూడా వీళ్ళు తేలుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్న వాటిట్లో ఈ రెండు కూడా ఉన్నాయి.